ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని కరుణ మరియు కృపను ఎవరు పొందుతారో నిర్ణయించడంలో దేవుని సార్వభౌమత్వాన్ని మరియు ఆయన సంపూర్ణ అధికారాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా ఉన్న ఇజ్రాయేలీలు యేసయ్యను తమ మెస్సియాగా ఎందుకు అంగీకరించలేదు అనే ప్రశ్నను పౌలు ప్రస్తావించాడు. అది వారి పనులు లేదా ప్రయత్నాల ఫలితం కాదని, దేవుని సార్వభౌమ ఎంపిక మరియు కృప యొక్క ఫలితం అని వివరించాడు. మన సంకల్పం, మన ప్రయత్నాలు దేవునితో మన స్థానాన్ని నిర్ణయిస్తాయనే సాధారణ మానవ నమ్మకాన్ని ఈ వచనం సవాలు చేస్తుంది. మనకు లభించే ఆశీర్వాదాలు లేదా రక్షణ మనిషి శ్రమ వల్ల రాదు. మనం ఎంతగా కోరుకున్నా లేదా కష్టపడ్డా తుదకి దేవుని కృపే అంతా నిర్ణయిస్తుంది. యాకోబు, ఏశావు ఒకే తల్లికి జన్మించారు. అయితే దేవుడు ముందుగా యాకోబును ఎంచుకున్నాడు. ఏశావు పెద్దవాడైనా యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఇది ఏశావు చేసిన పనుల వల్ల లేదా యాకోబు శ్రమ వల్ల రాలేదు. దేవుని కరుణ కారణంగా యాకోబు ఆశీర్వాదం పొందాడు. పౌలు మొదట క్రైస్తవులను హింసించినవాడు, కానీ అతడు మార్పు చెందడం తన ప్రయత్నం వల్ల కాలేదు. దేవుడు తన కరుణతో పౌలును ఎంపిక చేసి అతని హృదయాన్ని మార్చాడు. ఇది పూర్తిగా దేవుని కృప ద్వారా జరిగింది. మన విజయాలు, రక్షణ, దేవుని ఆశీర్వాదాలు పూర్తిగా దేవుని కృపపై ఆధారపడినవి. కాబట్టి మనం దేవునిపై నమ్మకముంచి ఆయన కృపను ఆశ్రయించడం ఎంతో ముఖ్యం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. ప్రియులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక
ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు నీ వలననే అగునని మా విజయాలు, రక్షణ, ఆశీర్వాదాలు పూర్తిగా నీ కృపపై ఆధారపడినవని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు నమ్మిక ఉంచి నీ కృప ద్వారా రక్షించబడి వాటి యందు మేము నడుచుకొనవలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు కృపచూపమని, మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.